బాలీవుడ్ నటి కట్రినా కైఫ్ ఎంత ఫిట్గా నాజుగ్గా ఉంటారో తెలిసిందే. తన అభినయం, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తీగలాంటి శరీరంతో బ్యూటిఫుల్గా ఉండే కట్రినా ఏం తింటుంది, ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో ఆమె వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు చెప్పుకొచ్చింది. కట్రినా ఫిట్నెస్ సీక్రెట్ ఆమె తీసుకునే ఆహారమే అని అన్నారు. న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా కట్రినా డైట్ గురించి, ఆమె ఫిట్నెస్ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కట్రినా సోషల్ మీడియాలో వచ్చే డైట్ ప్లాన్లను గుడ్డిగా అస్సలు ఫాలో కాదని చెప్పారు. ఆమె ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటుందని, అది బాడీ షేప్ను చక్కగా ఉంచడంలో కీ రోల్ పోషిస్తుందని కేట్రినా నమ్ముతుంది అన్నారు. కేట్రినా రోజుకు 2 పూటలు మాత్రమే ఆహారం తీసుకుంటుంది. ఇంకా ఆయిల్ పుల్లింగ్, షట్పావలి, నాసికా క్లీనింగ్ వంటి స్వీయ సంరక్షణ పద్ధతుల్ని తప్పనిసరిగా పాటిస్తారని చెప్పారు. ఇందులో షట్పావళి అనేది ఆయుర్వేద ఆచారం. దీని ప్రకారం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా 100 అడుగులు నడవటం మస్ట్. ఈ పురాతన అభ్యాసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియ పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సాయపడుతుంది. భోజనానంతరం నడవటం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్లను ప్రేరేపించి పేగులు, పెరిస్టాలిక్ కదలికను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇలా నడవటం వల్ల కండరాలు గ్లూకోజ్ వినియోగాన్ని సులభతరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాలరీలను బర్న్ చేసి కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తుంది. మానసిక ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం చూపుతుంది. అలాగే రోజుకు 2 పూటలు తినటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనాల మధ్య 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ అనేది తదుపరి భోజనానికి ముందు శరీరం పోషకాలను పూర్తిగా జీర్ణం చేసుకోవటానికి, గ్రహించటానికి, సమీకరించటానికి సమయాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టైప్ 2 డయాబెటీస్ను నివారించడానికి లేదా నిర్వహించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అజీర్ణ వంటి సమస్యలను అరికడుతుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆకలిని నియంత్రించి మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.